మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు హిందూ వాహిని ఛానల్ ఇక్కడికి రావడము, ఈరోజు హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామి దేశవ్యాప్తంగా కూడా అనేక రాష్ట్రాల్లో కూడా హరిహర తన యొక్క ఈ 41 దీక్ష తీసుకోవడం, ఈరోజు తన యొక్క ఆలోచనని తర్వాత తన నిత్య జీవనంలోని మార్పు తీసుకురావడానికి 41 రోజులు ఈ మాల వేసుకోవడం వల్ల తన శరీరం కానీ తన సంకల్పం కానీ తన యొక్క శక్తిని కానీ తనలోని ఉపయోగించుకొని ఆ భగవంతుని స్మరణ చేసుకుంటున్నటువంటి సందర్భంలో అనేక లక్షల మంది కూడా శబరిమల అయ్యప్ప స్వామి దగ్గర దర్శనం చేసుకుంటున్నారు. అదేవిధంగా ఈరోజు హైదరాబాద్ నగరంలో మరియు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో మిగతా రాష్ట్రాల్లో కూడా అనేక మంది స్వాములు కూడా అయ్యప్ప మాల ధరించి ఆ యొక్క హరిహర తనయుని దర్శనం చేసుకుని 41 రోజు వల్ల ఈ దీక్ష చేయడం వల్ల తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాక నిత్యం ఏవైతే కొన్ని దురలవాట్లు ఉన్నా కూడా అవి పోగొట్టుకోవడానికి ముఖ్యమైనటువంటి ఈ యొక్క దీక్ష. దీనిలో ఏదైతే సైంటిఫిక్గా కూడా 41 రోజుల్లో మన యొక్క శరీరంలో ఉన్నటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో ఆ శరీరంలో ప్రక్రియ ఒక రక్తము కూడా దాన్ని మోటివేట్ చేయడానికి 41 రోజు అవుతుంది కనుక సైన్స్ పరంగా 41 దీక్ష చేసుకొని పాదాలకు కానీ యొక్క చెప్పులు కూడా వేసుకోకుండా ఆ శరీరానికి ఏదైతే ఉందో ఆ లోపల ఉన్నటువంటి రుగ్మలు కూడా తీసేటటువంటి సైంటిఫిక్ రీజన్గా అయ్యప్ప మాల ఉంది కనుక ఈ దీక్షను ప్రతి ఒక్కరు కూడా వేసుకొని ఈ యొక్క శరీర ధర్మాన్ని కూడా పాటించి ఆ హిందూ ధర్మాన్ని కూడా పాటించేటట్టు అందరూ ఉండాలి. అదేవిధంగా హిందూ వాహిని ఛానల్ అనేటువంటిది ఈ హిందూ వాహిని అనేటువంటి ఆర్గనైజేషన్ కూడా ఈ భారత మాత యొక్క ఔన్నత్యము, సంస్కృతి, సంస్కారం కూడా భారతదేశంలో ప్రపంచ దేశాలు కూడా భారతదేశం యొక్క సంస్కృతి సంస్కారాలని వాళ్ళు పాటిస్తున్నారు. అమెరికా దేశాలు, పాశ్చాత్య దేశాలు కూడా భారతదేశంలో ఉన్నటువంటి అనాగరికతగా ఏది లేకుండా నాగరికతగా అనాదిగా వస్తున్నటువంటి హిస్టరికల్గా ఉన్నటువంటి ఈ యొక్క మూలాలు ఉన్నాయి. ఇక్కడ శ్రీకృష్ణుడు కానీ మహాభారతం కానీ రామాయణం కానీ జరిగినటువంటి ఆనవాళ్ళు ఉన్నటువంటి దేశం ఇది. ఎప్పుడైతే ఈ భారతదేశం యొక్క ఔన్నత్యము, భారతదేశం యొక్క హైందవ సిద్ధాంతాన్ని ప్రపంచ దేశాలు కూడా అనుసరిస్తున్నటువంటి తరుణం కనుక ప్రపంచంలో ఉన్నటువంటి మొట్టమొదటి హిందూ సాంప్రదాయబద్ధమైనటువంటి దేశం కనుక ఈ యొక్క దేశాన్ని ఔన్నత్యం నిలబెట్టడానికి ప్రతి ఒక్కరు కూడా హిందూ ధర్మాన్ని కాపాడడానికి ముందర ఉండాలి. ఈ అయ్యప్ప మాల వేసుకుంటూ అదేవిధంగా ఈ దీక్షను కూడా ప్రతి ఒక్క యువకులు కూడా వేసుకుంటే క్రమశిక్షణతోన భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని కూడా ప్రజలందరూ కూడా తెలిపే విధానం ఉంటుంది కనుక ఈ విధంగా బృహత్తర కార్యక్రమాన్ని కూడా హిందూ వాహిని ఆధ్వర్యంలో ప్రతి అయ్యప్ప స్వామి పడిపూజకు మీరందరూ రావడము, మా యొక్క ఇక్కడ జరుగుతున్నటువంటి భజన కార్యక్రమాలను కూడా మీరు వీక్షించి మీరు దాన్ని అందరికీ చూపించడం వల్ల కూడా అందరికీ ఐక్యతంగా అయ్యప్ప స్వామి యొక్క మహత్యం తెలిపి వారు కూడా అయ్యప్ప మాలలు వేసుకోవడం వల్ల వారి ఆరోగ్యంతో కాకుండా శరీరం యొక్క ఏది అధిక్రమణ ఉంటుందో అది ఎక్కడ విశ్రమిస్తుందో దాన్ని కూడా జాగ్రత్తగా తీసుకోవచ్చు కనుక ఈ విధంగా మీ హిందూ వాహిని టీవీ ఛానల్స్ వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. హిందూ వాహిని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి యూట్యూబ్ ఛానల్ని అందరూ కూడా మీరు షేర్ చేయండి. ఎందుకంటే హిందూ ధర్మాన్ని కాపాడాలి, హైందవ ధర్మాన్ని రక్షించాలి కనుక ఈ రెండు రక్షించినప్పుడే భారతదేశం ఈరోజు ప్రపంచ దేశంలోని మొట్టమొదటి స్థానానికి వెళ్తుంది, వెళ్ళేటటువంటి శక్తి కూడా ఉంది కనుక మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. మౌలిక గణపతి భజన మండలి మేము ప్రతిరోజు సేవ చేసుకుంటూ ఉన్నాము. ఆ విధంగా ప్రతి అయ్యప్ప పూజలో మాకు వచ్చి కలిసిన వాళ్ళందరూ కూడా భజన చేస్తున్నాం. అది కూడా ఫ్రీ భజన చేస్తున్నాము, ఎక్కడ తీసుకొని చేస్తున్నాము. ఎక్కడ కూడా మేము సేవ చేసుకోవడానికి ఒక 10 మంది టీం, ఎందుకంటే భజన మండలి ఎక్కువగా వేలు డబ్బులు అవుతున్నాయి కనుక దానికి ఇబ్బంది పరిస్థితులు ఉంటాయి. కొంతమందికి ఎవరైతే పేదరికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా అయ్యప్ప పూజలు చేసుకోవాలంటే ఇబ్బంది కనుక మేము కూడా తక్కువగా ఏదైతే ఇన్స్ట్రుమెంట్లు ఉంటాయో దానికి మాత్రమే డబ్బులు వాళ్ళకి ఇచ్చి మేమందరం సేవ చేసుకుంటున్నాము. వేలు డబ్బులు పెట్టుకోలేక ఇబ్బందులు ఉన్నటువంటి సాములందరూ కూడా చేస్తున్నాం కనుక వారందరికీ ప్రతి ఒక్క ధన్యవాదాలు. రోజు ఇక్కడ
మనకు ఉన్నటువంటి దేవాలయం కమిటీకి సంబంధించింది. మరియు మా గురుస్వామి 30 సంవత్సరాలు మాల వేసుకున్న రఘురామ స్వామి వారు వీరందరూ కూడా ఆధ్వర్యంలో ఇక్కడ ప్రతిరోజు అల్పాహారం చేయడం, ఈరోజు ఉన్నటువంటి సాధారణమైనటువంటి అయ్యప్ప స్వాములు కూడా చేసుకోకుండా ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితుల్లో మాల వేసుకోవడం వల్ల ఈ మధ్యకాలంలో దాన్ని ఎక్కువగా డబ్బుతో కూడుకున్నటువంటి మాల కావడం వల్ల ఇక్కడ ఫ్రీగా సేవ చేసి వారు అనేక సంవత్సరాల నుండి కూడా వారు ఉన్నారు. వారికి అయ్యప్ప స్వాముల భక్త సమాజం నుండి వారికి ప్రత్యేక ధన్యవాదాలు. స్వామి రఘురాములన్న స్వామి అనేక సంవత్సరాలు మాల వేసుకొని ఈ యొక్క 34 సంవత్సరాల నుండి ఆ యొక్క స్వామి యొక్క కృపతున్న వారికి శబరిమల పొయ్యి వస్తూ అనేక ఆలోచనతోనే ఎప్పుడైతే అయ్యప్ప స్వాములకు ఎలాంటి ఇబ్బంది కలగొద్దు, సాధారణమైనటువంటి అయ్యప్పలు కూడా మాలలు వేసుకొని చేసుకోవాలన్నా కూడా భిక్ష చేసుకోవాలన్నా కూడా ఇబ్బంది కనుక ప్రతిరోజు అయ్యప్ప స్వాములకి ఇక్కడ ఫ్రీగా 7th ఇయర్ నుండి కంటిన్యూగా ఫ్రీగా వారికి అల్పాహారం చేస్తున్నారు కనుక వారికి మరీ వారికి అయ్యప్ప స్వామి యొక్క కృప ఉండి మేమందరం వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటాం.
శరణమయ్యప్ప స్వామి శరణం. శబరిమల యాత్ర నేను గత 27 సంవత్సరాల నుండి చేస్తున్నాను. మా గురుస్వామి గారు 34 సంవత్సరాలు అయిపోయింది. ఇక్కడ ప్రతి సంవత్సరం జమ్నికాలి పోషమ్మ దేవాలయంలో అల్పాహారం అనేది గత 7 సంవత్సరాల నుండి నిర్వహిస్తున్నాము. అయ్యప్ప స్వాముల గురించి ప్రత్యేకించి మా గురుస్వామి గారి స్వయంగా చేస్తున్నారు. వాళ్ళు వారి కుమారులు శ్రీకాంత్, రజనీకాంత్ వాళ్ళంతా కలిసి ఈ ప్రతిరోజు 41 days ఈ అల్పాహారం అనేది చేస్తున్నారు. దీని గురించి చాలా సంతోషంగా ఉంది. తర్వాత ఈ శబరిమల యాత్ర చేసే భక్తులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా 41 రోజులు దీక్ష చేసి మాత్రమే ఇరుముడి కట్టుకొని పోతేనే దాని ఫలితమే ఉంటుంది. ఆ స్వామి యొక్క కరుణ కటాక్షాలు ఎల్లప్పుడూ మనం మంచిగా చూస్తాడు. మేము గత 27 సంవత్సరాల నుండి చేస్తున్నాము, అన్ని అనుభవించినాం కాబట్టి అందరికీ చెప్తున్నాం, ప్రతి ఏ స్వామి కూడా 11 రోజులు కానీ 21 రోజులు కానీ దీక్ష చేయకండి, అన్ని నిష్టగా చేయండి. నిష్టగా చేసి 41 రోజులు దీక్ష 41 రోజులు చేసిన తర్వాతనే మీరు ఇరుముడి కట్టుకొని శబరి యాత్ర చేయాలని అందరి అయ్యప్ప స్వాములకు మనవి చేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ. మీ పేరు చెప్పండి. నా పేరు అనంతలక్ష్మి. జమ్మికాలనీ వాసులం మేము. ఈ పూర్వం చాలా పాత గుడి ఇది పోచమ్మ టెంపుల్, కానీ దాన్ని ఇంప్రూవ్ చేసింది 25 సంవత్సరాల నుండి ఇంప్రూవ్ అయ్యింది. తదుపరి జమ్మికాలనీ వెలిసిన పోచమ్మ తల్లి పోచమ్మనే కానీ మామూలుగా అన్ని విధాల అన్ని పూజలు అన్ని సేవా కార్యక్రమాలు అన్నీ అమ్మ మాకు ఎంతో ఆనందంగా ఉంది, చేస్తున్నాము. పూజలు కూడా సంవత్సరానికి 4 సార్లు మాత్రం
కలశ పూజ, సంక్రాంతికి నవరాత్రులు, వసంత నవరాత్రులు, అదేవిధంగా 4 సంవత్సరానికి 4 విధాలుగా మేము ఈ గుడి లోపల చేసుకుంటున్నాము. ప్రతి శుక్రవారం కూడా లలిత సహస్రనామాలు, భజనలు, కీర్తనలు మరి ఎన్నో విధాల చేస్తున్నాము. కానీ ఆ తల్లి చల్లని తల్లి కాబట్టి మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ గుడి ప్రభావం ఎంతో వైభవపేతంగా అవుతుంది. ప్రతి ఒక్కరూ ఈ గుడికి వచ్చిన వాళ్ళు మాత్రం సంతోషంగా ఆనందంతో ప్రతి ఒక్క కోరికలు తీర్చే తల్లి ఆ తల్లి. మరి ఈ గుడి లోపల కూడా ఇప్పుడు 7 సంవత్సరాల నుంచి అయ్యప్ప పూజ శ్రీ గుప్తా గారు, రఘురాములు గారు అల్పాహారం సాయంత్రం ఎంతోమందికి దగ్గర ప్రతిరోజు సాయంత్రం అల్పాహారం పెడుతున్నారు. వారి కుటుంబానికి ఎంతో ఆరోగ్యాలు కలగాలని ఆ స్వామి అయ్యప్ప మేము కోరుతున్నాము. ప్రతి ఒక్కరికి కడుపు నిండా ఆహారం పెడుతున్నారంటే మామూలు విషయం కాదు. అది ఎంతో సంతోషంగా తను ఒక్కడే ఆ రఘురాములకి కుటుంబానికి ఆరోగ్యాలు ఇచ్చి ఆ అయ్యప్ప స్వామి కలకాలం దీవించమని కోరుతున్నాం. జమ్మి కాలనీ వాసులందరికీ ప్రతి ఒక్కరి పేరున అందరికీ అమ్మ దయ, స్వామి దయ ఉండాలని కోరుతున్నాం. ఒకప్పుడు నా పేరు కమల, ఈ జమ్మి కాలనీ వాసులము. ఒకప్పుడు ఒక బోనాలకి అమ్మవారి బోనాలే పరిమితమై ఉండేది. మేము రాను మేము గత 20 సంవత్సరాల నుంచి లలిత పారాయణలు పెట్టుకొని ప్రతి శ్రావణ మాసంలో కుంకుమార్చనలు, లక్ష కుంకుమార్చనలు, దేవి నవరాత్రులు, వసంత నవరాత్రులు మొదలుపెట్టాము. సంక్రాంతి కలశాల పూజలు మొదలుపెట్టాము. రాను గుళ్ళో పూజలు వృద్ధి అవుతున్నాయి. అనేక మంది భక్తులు వస్తున్నారు. అమ్మ ప్రభావం చాలా ఉంది మాకు. ఆమె దయ వల్ల మేము అందరం బాగున్నాము. ప్రతి పౌర్ణమికి కూడా సత్యనారాయణాలు జరుగుతున్నాయి, అన్నదానాలు జరుగుతున్నాయి. ఇప్పుడు స్వామి పూజలు కూడా 10 నుంచి ఇక్కడ జరుగుతున్నాయి. వాళ్ళ ధర్మకర్తలు, ఇక్కడ కార్యకర్తలు, స్వామి భక్తులు అందరూ అన్నదానంలోను పూజల్లోనూ పాల్గొని వైభవంగా చేస్తున్నారు. దినదినం ఈ గుడి ఇంకా వృద్ధిలోకి వస్తున్నది. అందరినీ చల్లగా వస్తుంది. చల్లని తల్లి ఈ జమ్మి కాసం వాళ్ళకు మాకు ఇలవేల్పు దేవత. మాకు ఒక రకంగా చూస్తే మా తల్లి మాకు కన్న తల్లి కంటే ఎక్కువ తల్లి. అమ్మల గణయమ్మ. సర్వజన సుఖినో భవంతు, సర్వేజన సుఖినో భవంతు, సమస్త సుఖినో భవంతు. నా పేరు జి భారతి. నేను జమ్మి కాలనీలో ఉంటున్నా. నేను 15 సంవత్సరాల నుంచి వస్తున్నాయి గుడికి. ఎక్కువ లలిత పారాయణం చేస్తా. అమ్మవారి పోచమ్మని ఎప్పుడో మర్చిపోయినాం. మేము ఎక్కువ లలితాదేవిని కొలుస్తాము. ప్రతి శుక్రవారం మాకు ఎంత పనులున్నా, ఎక్కడున్నా, ఏ ఊర్లున్నా, ఎక్కడున్నా శుక్రవారం సాయంత్రం వరకు చేరుకుంటాం మేము. ఇక్కడ చాలామంది మేము వచ్చినప్పటి నుంచే చాలామంది ఎక్కువయ్యారు. ఈ పూజలు ఎక్కువైతున్నాయి. రాను అయ్యప్ప పూజలు కూడా చాలా బాగా జరుగుతున్నాయి. 7 సంవత్సరాల నుంచి రఘురాము గారు భోజనాలు, అల్పాహారము, ఇక్కడ శివాలయాలలో కూడా పూజలు బాగా జరుగుతున్నాయి. కార్తీక మాసంలో కూడా ఈ గుడి వెనకాల ఇంకో శివాలయం, అది కూడా చాలా బాగా ఫేమస్ అయిపోయింది. మేమందరం ఎప్పటికీ ఎక్కడ ఉన్నామని ఈ గుడి చేరుకొని మాకు తృప్తిగా అమ్మవారి దగ్గరికి వస్తేనే మాకు తృప్తి. అందరూ ఈ కాలనీలో మొత్తం అమ్మ చాలా సంతోషంగా వస్తుంది. ఎవరికి ఏ కష్టాలు రాకుండా అందరినీ సమానంగా చూస్తుంది ఆ తల్లి. ఆ తల్లిని తెలిసిన వాళ్ళు మటుకు ఎవ్వరు చెడిపోరు. ఎప్పటికీ అనుకున్న పనులన్నీ ఏదైనా పనులు అమ్మకు మొక్కుకున్నామంటే కంపల్సరీ అనుకోముందు అన్ని పనులు అవుతాయి. మాకు అదే సంతోషం. ఎప్పటికీ మా పూజాలు మాకు అనుకున్నాం కూడా ముఖ్యంగా మా పూజారికి ఆయన సాయం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. చాలా మంచివాడు మా పూజారి కూడా. ఎప్పుడు వచ్చినా ఎవరిని ఏమన్నాడు ఆయన, ఎవరిని ఎంత సహకరిస్తేనే మేము ఈ పూజలు చేస్తున్నాం. ఆయన లేకపోతే ఆయన రానియకపోతే మేము అసలు చేసే వాళ్ళమే కాదు. పూజారి కూడా చాలా మంచి. అసలు ముఖ్యంగా పూజారికే ప్రాముఖ్యత ఇవ్వాలి గుడిలో. తర్వాత మేము అందరూ సుఖ సంతోషాలు. అమ్మకి అలంకరణ కూడా ఎవరూ చేయరు. అంత మంచిగా అంత బాగా చేస్తాడు. మేము వచ్చేసరికి అమ్మవారిని అలంకరణ చేసి తయారై మాకు చూపిస్తాడు. అప్పుడు మేము లలిత పారాయణం చేసుకొని మేము వెళ్ళిపోతాము. ప్రతి శుక్రవారం వెళ్ళిపోతాము. వీళ్ళింటికి మధ్యలో కూడా వచ్చి ఏదైనా కూడా చేస్తూనే ఉంటాం మేము. మాకు ఆ తల్లి సంతోషాన్ని కలిగిస్తుంది. సంతోషాన్ని. సరే, థ్యాంక్ యూ. స్వామి అయ్యప్ప
నీకు నెయ్యాభిషేకమయ్యా అయ్యప్ప పుట్టతేనే తెచ్చినాము అయ్యప్ప నీకు తేనాభిషేకమయ్యా అయ్యప్ప నీలకంఠ తనయుడా అయ్యప్ప నీకు లాల పోసి జోల పాడేమయ్యప్ప దాని గురించి 4 గంటలు ఈ యొక్క దేవాలయంలో చొక్కాలపు రఘురాములు గురుస్వామి ఆధ్వర్యంలో 21 రోజు అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది. వారి సహాయ సహకారాలతో ఇంత ఘనమైనటువంటి పడి పూజ నిర్వహించడం మాకు చాలా ఆనందం. స్వామియే శరణమయ్యప్ప. భక్తులు వచ్చారు. దాదాపు 400 మంది స్వాములు రావచ్చు. ప్రతినిత్యం సాయంత్రం అల్పాహారం ఉంటుంది. వెంటనే హిందూ వాహిని ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఇందులో అప్లోడ్ చేసే వీడియోలను లైక్, కామెంట్ అండ్ షేర్